హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాల్స్ ఆఫ్ నేచర్. నేను మీ శ్రీధర్. సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో ఒక కోడి అయితే గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టి అదైతే అనుగుదలు పెట్టింది. సో ఈరోజు నేను ఆ కోడిని అయితే అనగబెడుతున్నాను. సో నేను ఏ రకంగా అనగబెడతాను అనేది ఈరోజు మీకు వీడియో అయితే చూపిస్తాను. అనగబెట్టడం కాకుండా కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తాను మీకు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ అయితే మనం చూస్తాను కదా, ఒక టబ్ అయితే తీసుకోవాలి. టబ్ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. తీసుకోవడమే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, కోడిని అనగబెట్టే ముందు మనం కోడి సైజుని బట్టి ఈ గిన్నె అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే కోడి చిన్న కోడి అయితే ఎక్కడ ఎలా అనగబెట్టినా కూడా అది అనిగేస్తుంది. కానీ పెద్ద కోడి వచ్చేసప్పటికి ఏంటంటే అది గుడ్లు మీద పొడికిన ఉంటుంది కాబట్టి దానికి అటు ఇటు తిరగడానికి ప్లేస్ అనేది సరిపోక చాలా ఇబ్బంది పడుతుంది. సో దానివల్ల ఏంటంటే మీరు అనగబెట్టే ముందు గిన్నె లేదా టబ్ మీకు ఏది అవైలబుల్ ఉంటుంది సో అనేది ఆ కోడి సైజుని బట్టి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాకు ఇది అవైలబుల్లో ఉంది కాబట్టి టబ్ అయితే నేను తీసుకున్నాను. సో తీసుకున్నాక ఏం నేను ఆల్రెడీ తెచ్చుకున్నాను, చూసారు కదా గడ్డి. సో ఇలా గడ్డి ఇలా పెట్టుకోవాలి. గడ్డి అయితే అంటే సీజన్ బట్టి కోడిని అయితే పొద వేసుకోవడం అయితే చాలా మంచిదండి. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు ఎక్కువ పడుతూ ఉంటాయి కాబట్టి నేను గడ్డి పెట్టుకుంటున్నాను. సో దీనివల్ల యూజ్ ఏంటని మీరు అనుకోవచ్చు. దీనివల్ల యూజ్ ఏంటంటే గడ్డి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు వర్షాకాలం కదా, కోడి అనేది గుడ్ల మీద అలాగా గడ్డలు పెట్టడం వల్ల ఏంటంటే దానికి వెచ్చగా ఉండి గుడ్లు అన్నిటినీ కూడా దాని కిందకి లాక్కుని సో కరెక్ట్గా పొజిషన్లో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి 100% పిల్లలు రావడానికి చాలా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే నేను గడ్డి అయితే పెట్టుకుంటున్నాను. సో వేసవకాలం మీద ఇసుకలో పెట్టుకోవడం వల్ల అయితే చాలా యూజ్ ఉంటుంది. అంటే సీజన్ బట్టి ఆ సీజన్ బట్టి దానికి అనుగుణంగా మనం కోడిని అయితే పొదుగు వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నాను కదా, నేనైతే గడ్డిలో పెట్టుకున్నాను. సో చూడండి, నేను చూస్తున్నాను కదా గడ్డి. సో ఇది నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఎగ్స్ పెట్టుకోవాలన్నమాట. చూడండి ఎగ్స్ అయితే ఈ ఎగ్స్ అనేవి చూస్తున్నారు కదా, నేనైతే పేర్లు రాసి పెట్టుకున్నాను, డేట్లు వేసి. అంటే ఆ కోడ్ వచ్చేసి ఏ రోజు ఎగ్గ పెట్టింది అనేది నేనైతే దీని మీద డేట్లు వేసుకున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఏ గుడ్డు పిల్ల అయింది ఏది అవ్వలేదు అనేది నాకు చాలా బాగా తెలుసు. దానికోసం అనేసి నేను ఆ కోడి పేరు, నెక్స్ట్ ఆ కోడ్లు కూడా పేర్లు ఉంటాయి కదా, కొంతమందికి తెలుస్తుంది. మ్యాక్సిమం తెలిసిన ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఆ డేట్లు కూడా వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్స్ ఏంటంటే నేను ఆ కోడి పెట్టిన వెంటనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. చాలామంది ఏమనుకుంటారంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గుడ్లన్నీ కూడా చల్లబడిపోయి పిల్లలు అవ్వవు, అలా చేస్తున్నారు ఏంటనేసి అనుకుంటారు. అలా ఏం కాదండి. సో ఈ గుడ్లు అనేవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గుడ్లు అనేవి మెయిన్ పాడైపోకుండా ఉంటాయండి. సో మనం కొన్నిసార్లు ఏమవుతుందంటే కోళ్ళు గుడ్లు పెడతాయి కానీ అవి సరిగ్గా అనగోమాట. అలాంటప్పుడు ఏమవుతాయంటే గుడ్లు బయట ఉండడం వల్ల ఏమవుతాయంటే మనం ఎక్కువ రోజులు అయిపోవడం చెడిపోతాయి. అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మ్యాక్సిమం గుడ్లు పెట్టేసిన ఒక 1 వీక్ వరకు కూడా చెడిపోకుండా ఉంటాయి. సో దానివల్ల మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకు చాలా యూజ్ అవుతుంది అనమాట. అలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం కోడిని ఎప్పుడైతే అనగబెడదామనేసి అనుకుంటున్నామో అప్పుడు దానికంటే ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ ముందు ఏం చేయాలంటే ఆ ఫ్రిడ్జ్లో ఉన్న గుడ్లన్నీ కూడా మనం బయట పెట్టేసుకోవాలన్నమాట. అలా బయట పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఇవి అప్పటి వరకు కూడా మన కూలింగ్లో ఉంటాయి కదా. సో బయట పెట్టుకోవడం వల్ల ఆ గుడ్డు అనేది కూలింగ్ అంతా పోతుంది అన్నమాట. కూలింగ్ అంతా పోయి నార్మల్ టెంపరేచర్లోకి అనేది వచ్చేస్తుంది మనం బయట పెట్టుకోవడం వల్ల. సో మనం అనగబెట్టుకునే దానికి ఒక 1 అవర్, మ్యాక్సిమం 1 అవర్ సరిపోతుంది. గుడ్లు బయట పెట్టుకోవడం వల్ల కూలింగ్ అంతా కూడా పోతుంది అన్నమాట. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోమన్నాను కదా అనేసి అని డీప్ ఫ్రిడ్జ్ అయితే పెట్టుకోకూడదండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే గుడ్డు లోపలంతా కూడా మొత్తం ఏమవుతుందంటే మొత్తం గడ్డ కట్టేస్తారు అనమాట. ఆ గడ్డ కట్టడం వల్ల ఏంటంటే గుడ్డు పూర్తిగా పాడైపోతుంది. అసలు పెట్టుకోకూడదు ఫ్రిడ్జ్లో. అంటే నార్మల్ కింద సెల్ఫ్లు ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకోవడం వల్ల అయితే చాలా మంచిది అన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేనైతే మొత్తం 12 గుడ్లు అయితే పెట్టుకుంటున్నాను. మొత్తం 12 గుడ్లు పెట్టుకుంటున్నానండి.
నెక్స్ట్ వచ్చేసి మనం కోడి సైజుని బట్టి కూడా గుడ్లు వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కొంతమంది చిన్న కోడి కింద కూడా 15-20 గుడ్లు వేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల ఏంటంటే కోడి సరిగ్గా అనగలేక అది పిల్లలు 100% అయితే రావన్నమాట. సో దానివల్ల అయితే చాలా మనకి నష్టం అనేది ఉంటుంది. అలా కాకుండా మెయిన్ పాయింట్ ఏంటంటే కోడి సైజుని బట్టి, అంటే కోడి ఎన్ని గుడ్ల మీద అనగగలదు అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుని చేసుకున్నట్లయితే మనకి పిల్లలు అనేవి 100% వస్తాయి అన్నమాట. సో నేను ఇప్పుడు పెట్టే పెట్ట వచ్చేసి జాతిలో పెట్టది. కొంతమంది ఏంటంటే జాతి కోళ్ళు పిల్లలు చేయమనేసి అంటారు. అలా ఏమి ఉండదండి. మనము దానికి అనుగుణంగా మనం చేసుకున్నట్లయితే ఏ కోడైనా పిల్లలు చేస్తుంది. సో చూస్తున్నారు కదా, మొత్తం 12 గుడ్లు అయితే వేసాను. చూడండి, చూస్తున్నారు కదా. సో ఇదైతే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కోన్ పట్టుకొచ్చి దీని మీద పెట్టేదే ప్రాసెస్ అయితే అయిపోయినట్లే. అది సో చూస్తున్నారు కదా, కోన్ అయితే పెట్టేసి నేను చూడండి ఒకసారి. అదైతే మొత్తం అణిగిందన్నమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 21 రోజులకైతే పిల్లలు అవుతాయి అన్నమాట. సో అది పిల్లలు దిగిన తర్వాత నేనైతే అప్డేట్ ఇస్తాను. సో చూసారు కదా, ఇదండి మా సైడ్ అయితే మేము ఈ రకంగా కోడిని అయితే అనగబెడతాము. సో మీ సైడ్ ఏ రకంగా కోడిని అనగబెడతారు అనేది కామెంట్ అయితే చేయండి. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.